చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతమైన దేవ, మహాపరిశుద్ధమైన దేవ, నీకు స్తోత్రాలు ఉన్నాం తండ్రి. నీవు దయచేసి తండ్రి ఈ గొప్ప సందర్భాన్ని బట్టి లెక్కలేని స్తోత్రాలు ఉంటున్నాను దేవ. నీవే మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించుకుని అడుగుతున్నాం తండ్రి. ఈ తీర్మానం మాకు ప్రొవైడ్ చేసే అతి పరిశుద్ధంగా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ ఫ్రైడే రోజున ఏ క్రైస్తవుడైనా సరే కళ్ళు మూసుకుని ఆలోచిస్తే యేసుప్రభు గారి గురించి తలుచుకుంటే ఏం గుర్తొస్తుందండి? ఏం కనిపిస్తుంది కళ్ళలో? కళ్ళ ముందు యేసుప్రభు కనిపిస్తారు. ఎట్లా కనిపిస్తారు? సిలువలో వేలాడుతూ కనిపిస్తూ ఉంటారు. మొత్తం ఒళ్ళంతా గాయాలు, ఇంకా చెప్పాలంటే రక్తం మొత్తం అంతా కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడి చాలా దారుణంగా కనిపిస్తారు. చూడడానికి కూడా మనకి చాలా బాధగా ఉండేటట్టు ఆయన కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రాముఖ్యంగా ఇదంతా నిజంగా జరిగింది. ఈ సందర్భాన్ని గురించి యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో చాలా క్లియర్గా యేసు ప్రభువు ఈ సమయంలో ఎలా ఉన్నారనే విషయాన్ని రాస్తూ ఉంటారు. యెషయా గ్రంథంలో నుంచి 53వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనం చూసుకున్నట్లయితే ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు, అతని యందు స్వరూపము లేదు. అతడు ఎలా ఉన్నాడంటే తృణీకరించినవాడుగా ఉన్నాడు. ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడుగా ఉన్నాడు. వ్యసనాకాంతుడుగా కనిపిస్తున్నాడు. వ్యాధిని అనుభవించినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా దారుణంగా కనిపిస్తూ ఉంది. నిజంగా గుడ్ ఫ్రైడే రోజున ఏం జరిగిందంటే యేసయ్య సిలువలో ఎంతగానో బాధ అనుభవిస్తూ, ఎంతగానో గాయాల చేత శిక్షింపబడి రక్తం కాచుకుంటూ ఆయన సిలువలో బాధపడుతూ ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఆయన సృష్టికర్త కదా, సృష్టికర్త అయిన దేవుడు కదా, ఆయన ఎందుకు ఇలా సిలువలో వేలాడుతూ ఉన్నాడు? ఎందుకు వేలాడుతూ ఉన్నాడు? ఆయన మన కోసం, మన పాపాల కోసం వేలాడుతూ ఉన్నాడు. అయితే ఇంతలా సిలువలో బాధపడుతూ లేదా ఇంతలా శిక్ష అనుభవిస్తూ ఆయన 7 మాటలు సిలువలో మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. మొదటి మాట గురించి ఆల్రెడీ మనం విన్నాం. 2వ మాట గురించి మనం ఆలోచించినప్పుడు ఆయనతో పాటు అక్కడ కపాలమనబడిన స్థలం దగ్గర 2 దొంగలు ఆయనతో పాటు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరూ దొంగలు, నిజంగా దొంగతనం చేసిన వాళ్ళకి శిక్ష అనేది కరెక్టే. అందుకని ఒక దొంగ ఏమంటారంటే మనం ఈ శిక్ష అనుభవించడం అనేది అది యథార్థమే, అది కరెక్టే, ఈ శిక్ష మనకి కరెక్టే. కానీ యేసు ప్రభువు వారు మాత్రం ఏ శిక్ష, ఏ పాపము, ఏ దోషము చేయలేదు. ఇట్లాంటి ఆయనకి ఈ శిక్ష అనేది ఆయన కూడా ఇక్కడ చెప్తున్నాడు. అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 దొంగలు ఉన్నారు. ఆ దొంగల్లో ఒక దొంగ ఏమో ఆయన గురించి మాట్లాడుతున్నాడు, ఆయన్ని దూషిస్తూ ఉన్నాడు. నీవు క్రీస్తువు కదా, ఏమంటున్నాడు? నిన్ను రక్షించుకో, తర్వాత మమ్మల్ని కూడా రక్షించుకో అని చెప్తా ఉన్నాడు. అక్కడ దొంగే కాదు, అంతకంటే ముందు కూడా అక్కడ 35వ వచనంలో మనం చూసినట్లయితే ప్రజలు నిలవబడి చూచుచుండిరి, అధికారులను వీడు ఇతరులను రక్షించడు కదా, వీడు దేవుడు ఏర్పరిచిన క్రీస్తు ఆయన వల్ల తను తాను రక్షించుకోమని అపహాసించిరి. అంటే ఇక్కడ కింద ఉన్న వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళు, సైనికులు, వాళ్ళందరూ యేసు ప్రభువుని ఎలా చూస్తున్నారంటే ఏదో గొప్ప స్వస్థత చేసేవాడుగా, లేకపోతే గొప్ప అద్భుతాలు చేసేవాడుగా మాత్రమే చూస్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళందరూ ఏం అర్థం చేసుకున్నారంటే ఆయన సిలువ మీద ఉన్నా సరే ఆయన రక్షించేసుకుని, అట్లాగే ఈ దొంగ కూడా ఏమంటున్నాడంటే నిన్ను రక్షించుకో, అట్లాగే మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తా ఉన్నాడు. కానీ చాలాసార్లు ఇది ప్రతి క్రైస్తవుడు కూడా ఇదే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ దొంగలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఏమని ఆలోచిస్తూ ఉంటాడంటే యేసు ప్రభువు అంటే అద్భుతాలు చేసేవాడు, యేసు ప్రభువు అంటే స్వస్థత చేసేవాడు, యేసు ప్రభువు అంటే అప్పులు తీర్చేవాడు, లేకపోతే ఎగ్జామ్స్లో పాస్ చేసేవాడు అన్నట్టుగానే ఆలోచిస్తాడు. ఈ దొంగ లేకపోతే అక్కడున్న అధికారులు, అక్కడున్న సైనికులు కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభువు గురించి వాళ్ళకున్న అవగాహన అనేది అక్కడితోనే ఆగిపోయింది. కానీ ఇక్కడ మనం 2వ పరిస్థితిని చూసుకున్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఆయన అపహరిస్తున్నారు, ఇంతమంది ఆయన్ని దూషిస్తున్నారు, ఇంతమంది ఆయన్ని
అడుగుతా ఉన్నారు. కానీ దేనికి యేసుప్రభు వారు మాత్రం జవాబు ఇవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ ఇంకొక దొంగ అక్కడ ఉన్నాడు. అక్కడ సరిపోతుంది. ఈయన రెండో వాడు ఏం చేస్తున్నాడంటే మొదటి దొంగని ఫస్ట్గా ఏం చేస్తున్నాడు, గద్దిస్తా ఉన్నాడు. అరే నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? మనకైతే మనం తప్పు చేశాం కాబట్టి మనము ఈ శిక్షను అనుభవించాలి, దీనికి మనం అర్హులం. కానీ ఆయన ఏదో ఏ తప్పు లేదు, ఆయన ఏ దోషము లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఇద్దరు దొంగలు రాజకీయ పరంగా దొంగలు, నిజంగా దొంగతనం చేసి వచ్చినవారు. కానీ యేసు ప్రభువును మాత్రం సామాజిక కోణంలో అక్కడున్న అధికారులు, అక్కడున్న యాజకులు వీళ్ళందరూ కావాలని సిలువ వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈయన ఏం చెప్తున్నాడంటే మనమైతే అదే శిక్షా విధిలో ఉన్నాం, కానీ మనము దేవునికి భయపడట్లేదు. ప్రత్యేకంగా నీవు దేవునికి భయపడవా అని అడుగుతా ఉన్నాడు. నిజంగానే ఎవరైతే దేవునికి భయపడరో వాళ్ళే ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఈ దొంగ కూడా అంతే, అందరూ మాట్లాడుతున్నాడు, ఈయన కూడా అదే విధంగా అదే కోణంలో మాట్లాడుతూ ఉన్నాడు, ఏమీ ఆలోచించట్లేదు. అయితే ఈయన ప్రత్యేకించి ఏమంటున్నాడంటే మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము మనము పొందుచున్నాం. ఈయన ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. ప్రత్యేకించి ఏం చేస్తున్నాడు, ఈయన పశ్చాత్తాప హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చేసింది తప్పు అని ఒప్పుకుంటూ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఈయనేంటంటే ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఏం చేయమంటున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొను అని అంటున్నాడు. అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు ఇక్కడ రెండు విధాలుగా మనం చూడొచ్చు. ఒకటి, ఆయన రక్షకుడు, ఆయన సిలువలో ఆయన యొక్క ప్రాణాన్ని మన కోసం ఆయన బలిగా అర్పింపబడుతూ ఆయన మన ప్రాణాలను, మన పాపాల నుంచి ఆయన రక్షించడానికి సిలువలో రక్షకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. అట్లాగే ఇక్కడ ఈ దొంగ ఆయన చూస్తూ నీ యొక్క రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా అంటే ఆయన ఒక ప్రభువు కింద అడుగుతా ఉన్నాడు, ఒక రాజు కింద అడుగుతా ఉన్నాడు. ఏమనంటే నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యం వచ్చినప్పుడు మమ్మల్ని కూడా దాంట్లో ఉంచుము అని అడుగుతా ఉన్నాడు. నిజంగా ఇది సరి అయిన అవగాహన, ఈ దొంగకి ఉన్న అవగాహన సరి అయిన అవగాహన. యేసు ప్రభు వారు ఏం చేస్తారు, ఏం చేయగలరు అనే విషయాన్ని ఈయన కరెక్ట్గా కనిపెట్టాడు. ఎట్లా కనిపెట్టాడు ఈయన? ఇద్దరు దొంగలు సమానంగా శిక్ష అనుభవిస్తూ వస్తూ ఉన్నారు. ఇద్దరు దొంగలు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన దొంగలు. అయితే ఒక దొంగ మాత్రం యేసు ప్రభు వారిని గురించి అర్థం చేసుకోలేదు, రెండవ దొంగ మాత్రం యేసు ప్రభు వారి గురించి కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే ఆయన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని రాజ్యంలో అంటున్నాడు. అంటే ప్రాముఖ్యంగా ఏంటంటే ఈ దొంగ అప్పటి వరకు ఉన్న అధికారుల మాటలు కానీ లేకపోతే ఆ పైన యేసు ప్రభు వారి పైన రాసిన ఆ యొక్క శిలాఫలకం కానీ అవన్నీ చూసి ఈయన ఒక సాక్ష్యంగా ఆ సాక్ష్యాలన్నింటినీ చూసి ఈయన యేసు ప్రభు వారిని విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఈయన ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడో అప్పుడు యేసు ప్రభు వారు రెండవ మాట కింద రెస్పాండ్ అయ్యారు. ఏమన్నారు రెండవ మాట కింద? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అయితే ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రతి క్రైస్తవుడికి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి ప్రాముఖ్యమైనది? ఆస్తుల, సంపాదన, లేకపోతే వస్తువుల, ఇల్లు, కార్లు, ఇవే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఏంటి మనందరికీ అతి ప్రాముఖ్యమైనది? మనము చనిపోయిన తర్వాత దేవుడితో మళ్ళా పరలోక రాజ్యంలో ఉండడం అనేది అతి ప్రాముఖ్యమైన విశ్వాసం. నిజం చెప్పాలి, అందుకని అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమంటున్నారంటే అదే నా చివరి గమ్యం. నిజంగానే ప్రతి క్రైస్తవుడి యొక్క చివరి గమ్యం ఏంటంటే నేను పరలోకంలో ఉండాలి అనేది గమ్యం. అందుకనే ఈ యొక్క దొంగ కూడా ఏంటంటే ఆయన వేరే కోరికలు ఏమీ కోరలే,
నన్ను విడిపించు, నన్ను రక్షించు, ఈ బాధల నుంచి నన్ను తప్పించు, ఇట్లాంటివి ఏమీ అడగట్లే. కానీ నీవు మరలా నీ రాజ్యంలో ఉన్నప్పుడు మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతా ఉన్నాడు. నిజంగా ఈ యొక్క రెండవ మాట నుంచి మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవుడిగా మనకి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు కావాల్సింది రక్షణ. ఈ రక్షణ మాత్రమే నన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? మనందరూ పాపం చేసిన వాళ్ళే. అసలు ఏ మనిషికి ఏ భేదము లేదు, ఏ మతము లేదు, ఏ కులము లేదు, ఏ వ్యత్యాసము లేదు. ప్రతి మనిషి పాపం చేసిన వాడు. పాపం చేసిన వాడు దేవునితో దగ్గరగా ఉండగలడం, దేవునితో సాన్నిధ్యంలో ఉండగలడం, ఉండలేడు. అట్లాంటప్పుడు మళ్ళా దేవుని దగ్గరికి రావాలంటే ఎవరు తీసుకెళ్ళాలి ఆయన మనిషిని? ఆ పాపాన్ని తీసివేసి మాత్రమే మళ్ళా దేవుని దగ్గరికి చేర్చగలాలి. అందుకనే యేసు ప్రభు వారు మనందరి పాపాల కోసం సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నాడు ఈ సమయంలో. అందుకనే ఆయన మాత్రమే మనకి రక్షణ దయచేసి, మనల్ని పాప విమోచన దయచేసి దేవునితో మళ్ళా ఐక్యపరచగలడు, సమాధానపరచగలడు. అందుకనే యెషయా గ్రంథంలో ఈయన ఏమంటున్నాడు అంటే, యెషయా భక్తుడు యేసు ప్రభు వారు సమానార్థమైన బలి కింద ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. ఓకే, సో అందుకనే మనం చివరిగా ఏంటంటే, ఎవరైతే పశ్చాత్తాపంతో యేసు ప్రభు వారి మీద సరైన అవగాహనతో ఆయనకి విజ్ఞాపన చేస్తారో వాళ్ళకి మాత్రం యేసు ప్రభు వారు ఏం చేస్తారు? రెస్పాండ్ అవుతారు, ఆన్సర్ చేస్తారు. ఇక్కడ అందుకని ఈ రెండో దొంగకి మాత్రం ఆయన ఆన్సర్ చేస్తారు. ఎవరికి ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. అక్కడ ఉన్న అధికారులకి, సైనికులకి ఎవరికి ఆయన సమాధానం చెప్పట్లేదు. మొదటి దొంగకు కూడా సమాధానం చెప్పలేదు, కానీ రెండో దొంగకు మాత్రం ఆయన సమాధానం ఎందుకు చెప్తున్నారంటే, ఆయన పశ్చాత్తాపడి యేసు ప్రభు గారి గురించి గొప్ప అవగాహనతో మాట్లాడుతున్నాడు కాబట్టి. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ప్రార్థన ఆలకించి ఏమంటున్నాడంటే, నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయంగా చెప్తున్నాను. నిజంగానే మనం చనిపోయిన తర్వాత ఏ మనిషికి చావు అనేది ఎండ్ కాదు, అక్కడతో ఆగిపోదు. మళ్ళా చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి మనము దేవుని దగ్గరికి వెళ్తామని యేసు ప్రభు వారు ఒక నిశ్చయిత మనకి కల్పిస్తా ఉన్నాడు. అందుకనే నిశ్చయంగా చెప్తున్నాను, ప్రతి మనిషికి ఏంటంటే చావు ఒకటి అందం కాదు. ఆ చావు తర్వాత మళ్ళా ఎక్కడికి వెళ్తామంటే, మనందరం కలిసి ఎవరైతే రక్షణలో ఉన్నారో మనందరం కలిసి ఎక్కడికి వెళ్తామంటే దేవునితో సాన్నిధ్యంలో ఉంటాము అనే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు వారు నిశ్చయంగా చెప్తా ఉన్నారు. అందుకని ఈ దొంగకి ఆయన ఇచ్చిన భరోసా ఏంటంటే, నీవు కూడా నాతో పాటు నేడు ఎక్కడుంటావంటే పరదేశంలో ఉంటావు. నిజంగానే ఈ యొక్క రెండవ మాట ద్వారా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనందరం యేసు ప్రభు వారి పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. నిజంగా మనము అవకాశం వచ్చిందని కదా, చాలాసార్లు మనకు వచ్చే అవకాశాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే వేస్ట్ చేసేస్తూ ఉంటాం, వృధా పరుస్తూ ఉంటాం, మనకి ఏదో ఒకటి అడిగేస్తూ ఉంటాం. నిజంగానే ఒకవేళ ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా సరే మనల్ని చిన్నపిల్లవాళ్ళని చెప్తూ ఉంటాం కదా, చాలాసార్లు ఒక ఫోటో చూస్తూ ఉంటాం మనం. చిన్నపిల్లవాడు ముందు యేసు ప్రభు వారు నుంచుని ఒక చేయి చాపితే ఏం కావాలంటే ఒక చాక్లెట్స్ మాత్రమే అడుగుతాడు. యేసు ప్రభు వారు వెనకాల పెద్ద టెడ్డీ వేర్ కట్టుకున్న ఒక ఫోటో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని అడుగుతారంటే, చాలాసార్లు మనకు అవకాశం వచ్చినప్పుడు సరైన అవగాహన లేకపోవడం వల్ల దాన్ని మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం సరైన అవగాహన ఉంటుందో యేసు ప్రభు వారి పట్ల, అప్పుడు మాత్రం నేను మనకి కావాల్సింది అడుగుతాం. ప్రతి మనిషికి కావాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రక్షణ. మనందరం రక్షణలోకి రాబడాలి. మనందరం రక్షణ వల్ల దేవునితో ఆయన పరలోక రాజ్యంలో ఉండేవారుగా ఉండాలి. అందుకని ఈ రెండవ మాట ద్వారా ప్రాముఖ్యంగా ఏంటంటే మనం నేర్చుకునేది ఏంటంటే, మనము మన యొక్క చివరి గమ్యం ఎక్కడంటే ఈ దేవునితో పాటు ఉండడం. దానికోసం యేసు ప్రభు వారు మన కోసం, మన యొక్క పాపాల కోసం సిలువ మీద వేలాడుతూ మనల్ని మన యొక్క పాపాల నుంచి విమోచించి ఆయన ఎక్కడంటే దేవునితో పాటు సమాధానం పరుస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. అందుకనే మనకు వచ్చే ప్రతి అవకాశాన్ని వృధా పరచుకోకూడదు. ఈ ఒక్క సండే కదా, లేకపోతే ఈ ఒక్క గుడ్ ఫ్రైడే కదా ఎప్పుడు వేస్ట్ చేసుకోకూడదు. మన జీవితంలో చాలా గుడ్ ఫ్రైడేలు వస్తూనే ఉన్నాయి. ఇదే మొదటి గుడ్ ఫ్రైడేనా? మనకి చాలా గుడ్ ఫ్రైడేలు వస్తూనే ఉన్నాయి. చాలాసార్లు ఎన్నో అవకాశాలని మనం వృధా పరుచుకుంటా ఉన్నాం. చాలాసార్లు యేసు ప్రభువుని ఎట్లా చూస్తామంటే మొదటి దొంగలాగే మనం కూడా చూసేవాళ్ళం ఉంటాం. ఒక స్వార్థ పరుడులాగా నాకు అది కావాలి ఇది కావాలని అడిగే వాళ్ళు అంటారు.
కానీ రెండవ దొంగలాగా ఎప్పుడైతే ఆలోచించి యేసు ప్రభువాన్ని నిజమైన రక్షకుడిగా గుర్తుపెట్టుకుని రక్షణ అడిగితే అప్పుడు మనకు నిజమైన రక్షణ వస్తుంది. అప్పుడు మనకు కావాల్సిన గమ్యానికి మనం చేరుకుంటాం. ఈ రెండో మాట ద్వారా మనం ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. అందుకని యేసు ప్రభువు ఎప్పుడైతే అవగాహన కలిగి అడుగుతామో అప్పుడు ఆయన అంటా ఉన్నాడు ప్రతి వాళ్ళతో, మనతో కూడా అంటా ఉంటాడు, నీవు నాతో కూడా ఎక్కడుంటావు? ఒక గొప్ప ఇంట్లో ఉంటావని చెప్తున్నాడా? పరదైసిలో ఉంటామని చెప్తా ఉన్నాడు. అదే మన చివరి గమ్యం కింద కనపడతా ఉంది. థ్యాంక్ యూ.